పల్లికిల వేదికగా లంకతో ఉత్కంఠభరితంగా ముగిసిన చివరి టీ20లో భారత్ సూపర్ ఓవర్లో విజయం సాధించింది. చివరి ఓవర్ చివరి బంతి వరకు ఎంతో ఉత్కంఠగా సాగిన మ్యాచ్ చూశాక ఓడిపోయే మ్యాచ్లో ఇండియా గెలవడం అనేది ఒక అద్భుతమని కొనియాడుతున్నారు. అయితే ఈ టీ20 సిరీస్ చూశాక చాలా మంది విశ్లేషకులు, అభిమానులు మాత్రం గంభీర్ ఎరా మొదలైంది అని చెబుతున్నారు. ఎందుకంటే టీమిండియాలో సూర్య, రింకు చాలా రోజుల నుండి టీ20 మ్యాచ్లు ఆడుతున్నారు. కానీ వాళ్ళు బౌలింగ్ ఎప్పుడూ చేయలేదు. అయితే శ్రీలంకతో జరిగిన చివరి టీ20లో ఈ ఇద్దరే చివరి 2 ఓవర్లు వేసి శ్రీలంక గెలవకుండా అడ్డుకున్నారు. అంతేకాదు చెరో 2 వికెట్లు తీసి అబ్బురపరిచారు. అనూహ్యంగా వీరిద్దరూ బౌలింగ్ చేయడంతో ప్రత్యర్థి శ్రీలంక ఒక్కసారిగా షాక్కి గురైంది. వరుసగా వికెట్లు సమర్పించుకుంది. ఈ మార్పు గంభీర్ హెడ్ కోచ్ కావడం వల్లే జరిగింది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గంభీర్ మెంటర్గా వ్యవహరించిన ఐపీఎల్ జట్లలో కూడా ఎక్కువ మంది ఆటగాళ్లు బౌలింగ్ చేసేవాళ్లు. పార్ట్ టైం బౌలర్లు కూడా ఎక్కువగా బౌలింగ్ చేసేవాళ్లు. ఇప్పుడు టీమిండియాలో కూడా అదే జరుగుతోంది. ఎప్పుడూ బౌలింగ్ చేయని సూర్య, రింకులు బౌలింగ్ చేస్తున్నారు. ఇదంతా గంభీర్ తీసుకున్న నిర్ణయాల వల్లే సాధ్యమవుతోంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గంభీర్ జోరు చూస్తుంటే జట్టులో ఉన్న 11 మంది ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్ చేసేలా గంభీర్ ప్రణాళిక రచిస్తాడేమో అని ప్రశంసలు కురిపిస్తున్నారు. గంభీర్ హెడ్ కోచ్ అవ్వడం వల్లే టీమిండియాలో ఈ మార్పు మొదలైంది అని భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.